జై బాలయ్య. సింహం నక్కల మీద వేటగా ఉంటే అది మామూలుగా ఉండదురా, ఇట్స్ రాండమ్ అంటాడు. ఒక్కొక్క సీన్, ఒక్కొక్క షాట్, ఒక్కొక్క ఫ్యూజులు ఎగిరిపోతాయి. ఇట్స్ మోర్ ఫెంటాస్టిక్ వర్క్ అని చెప్పొచ్చు. మ్యాన్సన్ మూవీలోనే మ్యాన్సన్ దింపేసిండు. చెప్తున్నా కదా, డాకు మహారాజ్ మూవీ. యా ఇట్స్ సంథింగ్. నాకు చాలా బాగా నచ్చింది ఏంటంటే షోస్ మొత్తం అక్కడ హౌస్ఫుల్ అయిపోయాయి మన యూఎస్ఏలో. చాలా బాగా అనిపించింది. ఒకటి చెప్తానుకుంటున్నా, బాలయ్య బాబు ఒక అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్స్ కనిపించింది. చాలా అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్స్ అని చెప్పొచ్చు. బాబీ డ్యూ ఎంత మంచి డ్యూలే ఎంత చేశాడంటే తన విలనిజము చాలా బాగుంది. అంటే ఇంతకుముందు చూసాం మన ఎనిమల్ సినిమాలో చూసాం కదా బాబీ డ్యూల్ పర్ఫార్మెన్స్. నిజంగా ఒక అంటే చిన్న పిల్లలను చంపుతుంటాడు తాను. అట్లాంటి బాబీ డ్యూల్ విలన్ చూసి చాలా ఏందని మనిషి మృగం అని అనుకున్న టైంలో నిజంగా మన బాలయ్య వచ్చి తన యొక్క మార్క్ కనిపించింది. ప్రతి పాయింట్ పిన్ టు పిన్ కూడా చాలా అర్థమయ్యేటట్లుగా బాబీ డైరెక్షన్ చాలా బాగా అనిపించింది. నిజంగా చెప్తున్నా, అప్పట్లో మన తెలుగులో బక్కోడికి రజనీకాంత్ ఎట్లనో బండోడికి బాలయ్య బాట అన్నట్టుగా ఆ మ్యూజిక్ చాలా బాగా అనిపించింది. బీజిఎం అయితే నిల్చున్న బీజిఎమే, కూర్చున్న బీజిఎం, ఇట్స్ సంథింగ్. అంటే దెర్ ఇస్ ఎ డైలాగ్ రైట్, సక్సెస్ఫుల్ పీపుల్ డూ నాట్ డూ గ్రేట్ థింగ్స్, దే ఓన్లీ డూ స్మాల్ థింగ్స్ ఇన్ ఎ గ్రేట్ అన్నట్టుగా వాళ్ళు తీసుకున్న వర్క్ చాలా గ్రేట్ అనిపించింది. చాలా ఫ్యాబులస్ అనిపించింది నాకు అనిపించింది. హాయ్. అండ్ డాకు మహారాజ్ ఎలా అనిపించింది? యా ఇట్స్ గుడ్ మూవీ అన్న. చాలా అంటే చాలా బాగా అనిపించింది. ఎలాగంటే ఒక ఫ్యామిలీ ఎమోషన్ టచ్ చేసింది అనమాట. ఇది పాప ఇన్నోసెంట్ యాక్టింగ్ కానీ, లేదంటే పాపదే ఎమోషన్ సీన్స్ కావచ్చు. ఇస్ వెరీ అంటే డిఫికల్ట్ ఎమోషన్ అనమాట. ఇట్స్ ఓన్లీ ఎమోషనల్ ఫీలింగ్ అనమాట. ఇంకా మాసు ఎమోషన్ సీన్స్లో బాలయ్య కానీ సూపర్ యాక్టింగ్ అనమాట. ఇంకా మాసు సీన్స్ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగా అనిపించింది. ఇంకా బాబీ గారు యాక్టింగ్ అయితే మాత్రం ఇట్స్ సోలీ గుడ్ అనమాట. చాలా అంటే చాలా బాగా అనిపించింది. ఇంకా డైరెక్షన్ ఏదైతే ఫస్ట్ హాఫ్ ఉందో ఎమోషనల్లీ మాసివ్గా లిటరల్లీ ఇంటర్వెల్ ముందు ఫైట్ అయితే మాత్రం నిజంగా గూస్ బంప్స్. చాలా అంటే చాలా బాగా అనిపించింది. ఇంటర్వెల్ ముందు 15 minutes కూడా లిటరల్లీ గూస్ బంప్స్ అన్నమాట. ఇంకేదైతే సెకండ్ హాఫ్ ఉందో ఇంకా చొప్పగల ఓచకోత అన్నమాట. ఇంకా మామూలుగా లేదు. అలాగే తమన్ గారి బ్యాక్గ్రౌండ్ కూడా చాలా అంటే చాలా బాగా అనిపించింది. సో ఓవరాల్గా నాకు డాకు మహారాజ్ చాలా అంటే చాలా బాగుంది. ఎమోషనల్లీ మాసివ్ బ్లాక్ బస్టర్ అన్నమాట. ఇంకా బ్రో డాకు మహారాజ్ మూవీ అన్న, ఇప్పుడే డాకు మహారాజ్ మూవీ చూసి రావడం జరిగింది. నిజం చెప్తున్నా అంటే నిజం చెప్తున్నా, అర్థం చేసుకోండి. ఒక్కొక్క సీన్స్, ఒక్కొక్క షాట్, ఒక్కొక్క ఎలివేషన్, ఒక్కొక్క ఫైట్ సీన్ రండమ్ అన్న. రామ్ దించుండు. తను తాగేది ఏమంటారు, ఒక్కొక్క డైలాగ్ ఎట్లా ఉంటాయంటే అసలు ఎట్లా అంటే అసలు బాబీ గారైనా మనం ఏమంటారు, మనకు బాలయ్య బాబుని తనేనా చూపించాడు, తనేనా ఇట్లా చేసిండని అనుకుంటాము. కొత్త సీన్స్ అంట, కొత్త యాక్షన్స్ అన్న చూపించే విధానం కూడా చాలా డిఫరెన్స్ ఉంటుంది. అంటే ఒక సీన్ తన ఫ్లాష్ బ్యాక్లో ఒక సీన్స్ ఉంటుంది. ఆ సీన్ చూస్తుంటే మాత్రం ఫ్యూజులు ఎగిరిపోతాయి. అంటే అసలు గుర్రాలు ఎట్లా అంటే అన్న చాలా మటుకు మనకు బాలయ్య బాబుకు గుర్రాలు రేస్ చేయడం అంతగా తెలియదు.